Aquax India Tech 2025 presents FN Weekly News. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు మత్స్య శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడలో జరిగిన నాబార్డ్ రీజనల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్ర అభివృద్ధికి మత్స్య రంగం ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం రూపొందించబడ్డ విజన్ 2047 ప్రణాళికలో మత్స్య రంగం ముఖ్య పాత్రను పోషించబోతోందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బాదంపూడి ప్రభుత్వ మత్స్య కేంద్రం ఈ ఏడాది లక్ష్యాల మేరకు చేపనారను ఉత్పత్తి చేసిన సిబ్బంది కొరత మాత్రం తీరని సమస్యగా మారింది. కేంద్రంలో ఫిషరీస్ ఇన్స్పెక్టర్, ఫీల్డ్ మెన్లు, ఫిషర్మెన్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1978లో స్థాపించబడిన ఈ కేంద్రం ద్వారా చేపనారును వివిధ ప్రభుత్వ కేంద్రాలకే కాక ప్రైవేట్ రైతులకు, ఫిషర్మెన్ సొసైటీలకు కూడా సరఫరా చేస్తుంటారు. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ మధ్య కొవ్వలి ఫామ్కు 1.6 కోట్లు, నరసాపురం ఫామ్కు 20 లక్షలు, మోటూరు ఫామ్కు 35 లక్షలు, దర్శి ఫామ్కు 30 లక్షలు, ఏలూరు ఫామ్కు 5 లక్షలు చేపనారుని బాదంపూడి కేంద్రం నుండి సరఫరా చేశారు. అయితే తాము ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతను ప్రభుత్వం తక్షణమే పరిష్కరిస్తే కేంద్రం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి మరింత మేలైన చేపనారును ఉత్పత్తి చేయగలమని అధికారులు పేర్కొన్నారు. కైకలూరులోని ప్రభుత్వ ఆక్వా ల్యాబ్లో సిబ్బంది కొరత కారణంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ల్యాబ్లు పరీక్షల నిమిత్తం రైతుల నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకి ప్రభుత్వ ల్యాబుల్లో PCR టెస్టుకు 600 రూపాయలు వసూలు చేస్తే ప్రైవేట్ ల్యాబుల్లో అది 2000 రూపాయలకి పైమాటే. అలాగే ప్రభుత్వ ల్యాబ్లు ఉచితంగా అందించే చిన్న చితక టెస్టులకు కూడా ప్రైవేట్ ల్యాబ్లు మినిమం 250 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు మత్స్యశాఖ ఆక్వా ల్యాబ్ సిబ్బంది కొరతపై వెంటనే స్పందించాలని, అంతేగాక ప్రైవేట్ ల్యాబ్ల ఆగడాలకు కూడా అడ్డుకట్ట వేయాలని ఆక్వా రైతులు కోరుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా మత్స్యశాఖ మరోసారి సముద్ర మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం తీర ప్రాంతం నుంచి 8 కిలోమీటర్ల లోపల రింగ్ నెట్లు వాడకూడదని అధికారులు తేల్చి చెప్పారు. 2021 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు, 1994 మెరైన్ ఫిషింగ్ రూల్స్ మరియు 1958 సెంట్రల్ ఫిషరీస్ యాక్ట్ ప్రకారం రింగ్ నెట్ల వినియోగం నేరం. కానీ కొంతమంది మత్స్యకారులు అధికారుల కన్ను కప్పి రింగ్ నెట్ల వాడుతున్నారని ఫిర్యాదులు రావడంతో జిల్లా మత్స్యశాఖ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ముదినేపల్లి మండలంలోని వనదుర్రు పంచాయతీ చెరువులో భారీ సంఖ్యలో చేపల మరణం చోటు చేసుకుంది. 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును స్థానికుడైన కట్టా సుబ్రహ్మణ్యం లీజుకు తీసుకొని చేపల పెంపకం నిర్వహిస్తున్నారు. సోమవారం చెరువులో టన్నుల కొద్దీ చేపలు చనిపోయి నీటిపై తేలుతూ కనిపించాయి. చెరువు అడుగు భాగాన్ని పరిశీలించినప్పుడు మరిన్ని చేపలు మృతి చెందినట్లు వెల్లడైంది. మరి ఈ ఘటన వాతావరణ మార్పుల వలన జరిగిందా లేదా ఎవరైనా విష ప్రయోగం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 8 టన్నుల చేపలు చనిపోవడంతో సుమారు 6 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని లీజుదారుడు వాపోయాడు. చెరువులోని నీటి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించి వనదుర్రు సచివాలయ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశాడు సుబ్రహ్మణ్యం. ఈ ఘటన స్థానిక మత్స్యకారులను ఆందోళనకు గురిచేసింది. నీటి నమూనాల పరీక్షా ఫలితాలు వచ్చాక చేపల మరణానికి గల నిజమైన కారణం తెలియనుంది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ పాలనలో పంచాయతీ చెరువుల్లో జరిగిన అక్రమాలపై ఏలూరు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు వైకాపా అనుచరులు మత్స్యకార సంఘాల పేరుతో పంచాయతీ చెరువులను కబ్జా చేసుకొని సబ్ లీజుల రూపంలో భారీ దోపిడీ చేశారని ఆరోపించారు. గత 5 సంవత్సరాలలో అధికారులు దీన్ని పట్టించుకోకపోవడంతో చెరువులు దోపిడీ కేంద్రాలుగా మారిపోయాయని, ఈ అక్రమాలపై స్పందించి కొత్త ప్రభుత్వం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మనవి చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2.8 లక్షల ఎకరాల్లో చేపలు మరియు రొయ్యల సాగు చేస్తున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. అనూహ్యంగా సంభవించిన వాతావరణ మార్పుల కారణంగా వ్యాధులు ప్రబలి ఆక్వా రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవేగాక వాతావరణం చల్లబడటం కారణంగా ఆక్సిజన్ స్థాయి తగ్గి చేపలు మరియు రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని రైతులు తెలియజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో MSc మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్ చదువుతున్న 47 మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి విశాఖపట్నంలోని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ఆఫీస్ శ్రీ డి బామిరెడ్డి విద్యార్థులను స్వాగతించి సంస్థ యొక్క కార్యకలాపాలను వివరించారు.
జూనియర్ ఫిషరీస్ శాస్త్రవేత్త శ్రీ జీవీఏ ప్రసాద్ భారతదేశంలో మెరైన్ ఫిషరీస్ రంగంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం మరియు నిషేధిత ఫిషింగ్ గేర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించి ఈ సమస్యలను నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. తెలంగాణలో ఉన్న గోదావరి నదీ ప్రాంతంలో మత్స్యజీవుల వైవిధ్యం దేశంలోనే అత్యధికం. అయితే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల చేసిన సర్వే ప్రకారం శాండ్ మైనింగ్, జలాల కాలుష్యం, అడవి కోత లాంటి విధానాలు ఈ సమస్యకు కారణమవుతున్నాయి. ఈ సర్వే ప్రకారం లేబియోఫింబ్రియాతస్, తోర్కుద్రి, పంగాసియస్ మరియు సిలోనియా చిల్డ్రేని వంటి విభిన్న మత్స్య జాతులు నాశనమవుతున్నాయి. శాండ్ మైనింగ్ వల్ల చిన్న వాగులు నశించి ఈ జాతుల పెరుగుదల కోసం అవసరమైన ప్రదేశాలను కోల్పోతున్నాయి. ఎన్ఎఫ్డిబి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ GAISకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్పై సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ OICL మరియు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NICL చెందిన అధికారులు పాల్గొని క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను మెరుగుపరచడంపై చర్చించారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ మత్స్యకారులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎంతో ఉపయుక్తమని, దీనిని మరింత సమర్థవంతంగా అమలు పరిచేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా వచ్చిన విరామం తర్వాత తమిళనాడు రామేశ్వరానికి చెందిన మత్స్యకారులు పాక్ బే ప్రాంతంలో చేపల వేటను తిరిగి ప్రారంభించారు. వర్షాలు తగ్గి వాతావరణం మెరుగుపడడంతో IMD తన హెచ్చరికలను ఉపసంహరించుకొని వేటగాళ్లను వారి కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతించింది. ఫిషరీస్ శాఖ అధికారులు 800 మంది మత్స్యకారులకు టోకెన్లను అందించి వేటకు అనుమతులు జారీ చేశారు. అయితే తీవ్రంగా వీస్తున్న గాలుల పట్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్ణాటక రాష్ట్ర పోర్ట్స్ మరియు మత్స్యశాఖ మంత్రి మంకాల్ S. వైద్య కులై ఫిషింగ్ హార్బర్ డిజైన్ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత డిజైన్లు 2002లో రూపొందించబడినవి కావడంతో రెండవ అభిప్రాయం తీసుకోవాలని ఆయన తెలిపారు. ఇటీవల స్థానిక మత్స్యకారులు డిజైన్పై ఆందోళన వ్యక్తం చేయడంతో న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ అథారిటీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్య మాట్లాడుతూ 2002 తర్వాత భౌగోళికంగా మరియు వాతావరణ పరంగా ఎన్నో మార్పులు సంభవించాయని, అందుకనుగుణంగా నూతన డిజైన్ ఉండాలని పేర్కొన్నారు. సాంప్రదాయ ఫిషింగ్ బోట్లు హార్బర్లోనికి సురక్షితంగా ప్రవేశించడానికి తగ్గ ఏర్పాట్లను నూతన డిజైన్లో పొందుపరచాలని ఆకాంక్షించారు. శ్రీలంక నేవీ తమ సముద్ర జలాలలో అక్రమంగా చేపల వేట జరిపినందుకు 18 మంది భారతీయులను అరెస్ట్ చేసింది. 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 515 భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసి 66 ట్రాలర్లు స్వాధీనపరుచుకున్నట్లు శ్రీలంక నేవీ వెల్లడించింది. శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిశనాయక్ మరియు భారత హై కమిషనర్ సంతోష్ జా 2 దేశాల మధ్య కొనసాగుతున్న చేపల వేట వివాదానికి దీర్ఘకాలిక పరిష్కారం కొరకు సమావేశం నిర్వహించారు. మహారాష్ట్రలోని జయకవాడి డ్యాం వేలాది మత్స్యకారులకు జీవనాధారంగా నిలుస్తోంది. అయితే ఇక్కడ త్వరలో ప్రారంభించనున్న అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్ ప్రాజెక్ట్ మత్స్యకారులకు ఆందోళన కలిగిస్తోంది. 7,500 హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేసే ఈ ప్రాజెక్ట్ 350 చదరపు కిలోమీటర్లు నాదసాగర్ చెరువులో అమర్చబడనుంది. దీని ద్వారా 2030 నాటికి 500 గిగావాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ స్థానిక జీవ వైవిధ్యానికి, జల వనరులకు మరియు మత్స్యకారుల జీవన ప్రయాణానికి పెను సవాలుగా మారింది. స్థానిక మత్స్యకారులు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించి ప్రభుత్వాన్ని తమ ప్రణాళికలను పునరాలోచించమని కోరుతున్నారు. బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్న 85 మంది బెంగాల్ మత్స్యకారుల విడుదల కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. పొరపాటున సరిహద్దు దాటి బంగ్లాదేశ్ జలాల్లోనికి ప్రవేశించినందుకు వీరిని బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరి విడుదల కోసం కేంద్రం చొరవ తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా సరైన చర్యలు లేవని వెల్లడించారు మమత. గుజరాత్ రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ డాక్టర్ నరేందర్ కుమార్ మీనా హైదరాబాద్ లో ఉన్న NFDB కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన NFDB చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ BK బెహ్రాతో వివిధ కేంద్ర ప్రభుత్వ మత్స్య రంగ పథకాలు మరియు PMMSY ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో భాగంగా ప్రాజెక్టుల అమలులో ఎన్ఎఫ్డిబితో భాగస్వామ్యం మరియు ప్రస్తుత ప్రగతిపై చర్చలు సాగించారు డాక్టర్ మీనా. గుజరాత్ రాష్ట్ర మత్స్యరంగ అభివృద్ధి కోసం ఎన్ఎఫ్డిబి అవలంబిస్తున్న పథకాలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు తగిన సూచనలు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషాకి చెందిన పరిశోధకులు దక్షిణ ఒడిశాలోని ఇంద్రావతి నదిలో మహసీర్ రకానికి చెందిన 2 కొత్త జాతులను గుర్తించారు. ఈ ఆవిష్కరణ ఆ ప్రాంతం యొక్క బయోడైవర్సిటీ మ్యాపింగ్లో కీలక మైలురాయిగా నిలిచింది. గుర్తించిన 2 మహసీర్ జాతులు టోర్ మరియు టోర్ పుతిటోరా. మహసీర్ చేపను కింగ్ ఆఫ్ ద ఇండియన్ అక్వాటిక్ సిస్టమ్గా పరిగణిస్తారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 20 ప్రధాన చేపలలో ఇది ఒకటి. భారతదేశంలోని అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లు మహసీర్ చేపను తమ రాష్ట్ర చేపగా ప్రకటించాయి. ఇండియన్ ష్రింప్ పై యుఎస్ఏ ఎటువంటి నిషేధం విధించలేదని కేంద్ర మత్స్య మరియు పశు సంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ స్పష్టం చేశారు. ఇది కేరళకు కూడా వర్తిస్తుందని ఉద్ఘాటించారు సింగ్. యుఎస్ఏ విధించిన పరిమితులు కేవలం వేటాడబడిన రొయ్యల మీద మాత్రమే ఉంటాయని, కల్చర్ చేయబడ్డ వాటిపై కాదని వెల్లడించారు. దీనికి కారణం సముద్ర తాబేళ్ల సంరక్షణపై అలముకొన్న గందరగోళమని గుర్తు చేశారు. మిగిలిన దేశాలన్నిటికీ మన ష్రింప్ ఎగుమతులు యథావిధిగా జరుగుతున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి. తిరునెల్వేలి లోక్సభ సభ్యుడు సి. రాబర్ట్ బ్రూస్ బుధవారం కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను కలిసి జిల్లా తీర గ్రామాలను పర్యావరణ అనుకూల మత్స్య గ్రామాలుగా అభివృద్ధి చేసే కేంద్ర పథకంలో చేర్చాలని కోరారు. తిరునెల్వేలి తీర ప్రాంత గ్రామాలు కూటపులి, పెరుమనాల్, ఇదింతకరై, తోమయ్యర్పురం, ఉవారి తదితర ప్రాంతాలను ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSYలో చేర్చితే మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని చెప్పారు. వలసలు తగ్గించేందుకు ఇది సహాయపడుతుందన్నారు. సిక్కిం రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి పురాన్ కుమార్ గురంగ్ రాంగ్పోలో గల ఓల్డ్ రాంగ్పో చెక్ పోస్ట్ మరియు అటల్ సేద్ బ్రిడ్జ్ వద్ద చేపల దిగుమతి తనిఖీ పాయింట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సిక్కిం రాష్ట్ర మత్స్య రంగాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేయడమే కాక వాణిజ్య ప్రక్రియలను మరింత సరళీకృతం చేయడానికి కీలక ముందడుగు. సిక్కింలో తొలిసారి ప్రారంభించిన ఈ తనిఖీ పాయింట్ల వలన చేపల హైజీన్, నాణ్యత, నిల్వ ప్రమాణాలను పర్యవేక్షించడానికి వీలవుతుంది. హిమాచల్ ప్రదేశ్ మత్స్యశాఖ అధికారులు పాంగ్ రిజర్వాయర్లో 65 లక్షల ఫిష్ సీడ్ ని విడిచిపెట్టారు. 24,000 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ రిజర్వాయర్ పై ఆధారపడి 3,338 మంది మత్స్యకారులు తమ జీవనాన్ని సాగిస్తున్నారు. 30 లక్షల కట్ల, 20 లక్షల రోహు మరియు 10 లక్షల గ్రాస్ కార్ప్ విత్తనాలను జలాశయంలో వదిలిన అధికారులు ప్రతి విత్తనం సైజు 70 మిల్లీమీటర్లకు మించి ఉందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం నూతన బడ్జెట్లో సర్క్యులర్ ఎకానమీ విధానాన్ని భాగం చేసేందుకు సిద్ధమైంది. ఈ విధానంలోకి మత్స్యశాఖ మరియు ఇన్లాండ్ ఫిషరీస్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. నీటి వనరుల్లో పెరుగుతున్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిలువరించడం మరియు సముద్ర జీవులను సంరక్షించడం ఈ సర్క్యులర్ ఎకానమీ విధానం ముఖ్య లక్షణమని తెలిపారు అధికారులు. ఫాలో ఫిషరీ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.